ఈరోజు విజయవాడ పట్టణం శిఖామణి సెంటర్లో మాదిగ సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఇటీవల గురిజాల నియోజకవర్గంలో మందా సాల్మన్ని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మూకుడుముగా దాడి చేసి హత్య చేయటాన్ని నిరసిస్తూ డాక్టర్ బాబు జగజ్జీవన్ విగ్రహం దగ్గర క్యాండిల్ నిరసన కార్యక్రమం తెలియజేయడం జరిగింది. కూటమి ప్రభుత్వం, మరి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు నాయకత్వం వంటి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 18 నెలలు అయినప్పటికీ దళిత వ్యతిరేక ప్రభుత్వంగా మారి దళితుల్ని పొట్టన పెట్టుకోవటమే ధ్యేయంగా పనిచేస్తున్న దానికి నిదర్శనమే మందా సాల్మన్ హత్యగా తెలియజేస్తా ఉన్నాం. ఆంధ్రప్రదేశ్లో లా అండ్ ఆర్డర్ పూర్తిగా విఫలమైందనే దానికి మందా సాల్మన్ హత్యే సాక్ష్యం తెలియజేస్తా ఉన్నాం. 18 నెలలుగా పల్నాడు జిల్లాలో కుటుంబాలు గ్రామాలు వదిలిపెట్టి పరాయి ప్రాంతంలో తలదాచుకునేటువంటి ఒక దుష్ట సంస్కృతికి వచ్చిందంటే ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఏ విధంగా ఉందనే దానికి ఇంతకంటే సాక్ష్యమైన కావాలని చెప్పి అడుగుతా ఉన్నాం. మందా సాల్మన్ ఎలాంటి నేర ప్రభుత్వమైనటువంటి మనిషి 18 నెలలుగా తెలుగుదేశం పార్టీ వాళ్ళ యొక్క వేధింపులకి గురై వేరే ప్రాంతంలో తలదాచుకుంటూ తన భార్యకి ఆరోగ్యం బాగలేదని తెలుసుకొని పరామర్శనకు వస్తే కొమ్ము కాసి తెలుగుదేశం పార్టీ ఉద్దేశపూర్వకంగా మందా సాల్మన్ దాడి చేస్తున్న దాని వెనుక ఆ ప్రాంత ఎమ్మెల్యే ఆంజనేయులు గారి యొక్క పాత్ర స్పష్టంగా ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. నిన్న ఆయన మాట్లాడుతున్నాడు, సామాన్య మనుషులే వాళ్ళిద్దరూ సచ్చినోళ్ళు చంపుకున్న వాళ్ళని. అంటే ప్రాణాల్లో కూడా రకాలు ఉంటాయో మాకు ఇప్పుడు దాకా అర్థం కాలేదు. అంటే సామాన్యుల ప్రాణాలు వేరుగా ఉంటాయేమో, పెద్దోళ్ళ ప్రాణాలు వేరుగా ఉంటాయో మాకు తెలియదు. నేను అడుగుతా ఉన్నాం, ఈ కూటమి ప్రభుత్వానికి సామాన్య దళితులే బలి కావాలని అడుగుతా ఉన్నాం. మీకు దళితులే చిన్నచూపు అడుగుతా ఉన్నాం. ఈ 18 నెలల కాలంలో ఆంధ్రప్రదేశ్లో అధికారులకు వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు లా అండ్ ఆర్డర్ను పూర్తిగా చేతిలో పెట్టుకొని రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ ప్రశ్నించే గొంతుల్ని తొక్కి పెడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అంతేకాదు ఈ ప్రభుత్వంలో ఇప్పటికీ దళితుల మీద దాడులు పెరిగిపోతూ ఉన్నాయి, మహిళల మీద అత్యాచారాలు పెరిగిపోతూ ఉన్నాయి, దళితుల భూములు లాక్కుంటా ఉన్నారు, దళితుల్ని అడిగితే ప్రశ్నిస్తే బహిష్కరణ చేస్తూ ఉన్నారు, దళిత పల్లెల్ని అడిగితే దళితుల మీద హత్యలు చేస్తూ ఉన్నారు, దాడులు చేస్తూ ఉన్నారు. దీనికి సాక్ష్యం ఈ ప్రభుత్వం వచ్చినాక ముగ్గురిని చంపారు. నాగేంద్రం అనేటువంటి కర్నూలు జిల్లాలో ఒక మహిళని, చింతల సీనటువంటి ఒక రైతుని, దళిత రైతుని చచ్చిపోయేటట్టుగా పురిగొల్పటం, అదేవిధంగా ఈ మధ్యకాలంలో మందా సాల్మన్ని దాడి చేసి చంపటం. అంతేకాదు ఈ ప్రభుత్వం వచ్చినాక ప్రశ్నించే పల్లెల్ని, మాల పల్లెల్ని, మాదిగ పల్లెల్ని, మాలపేటల్ని, మాదిగపేటల్ని సాంఘిక బహిష్కరణ చేస్తున్న పరిస్థితి ఈ 18 నెలల కాలం మనం చూస్తూ ఉన్నాం. దళితుల భూములు లాక్కుంటున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. దీని మొత్తానికి మేము అడుగుతా ఉన్నాం, చంద్రబాబు నాయుడు గారు నువ్వు స్వర్ణాంధ్రప్రదేశ్ సాధిస్తామని చెప్పన్నావు, స్వర్ణాంధ్రప్రదేశ్ సాధిస్తావు కానీ హత్య ఆంధ్రప్రదేశ్గా మారుస్తున్న దానికి ఎందుకంటే సాక్ష్యం కూడా కావాలని చెప్పి అడుగుతా ఉన్నాం. ఈరోజు మందా సాల్మన్ని చంపితే, అతి కిరాతకంగా దాడి చేసి చంపితే, అయ్యా మా ప్రాణాలు గాల్లో పోతున్నాయి, మా దళితుల మీద దాడులు జరుగుతావని, మా మహిళ అత్యాచారం చేస్తారని చెప్పేసి స్వయాన శాంతి భద్రతలు కాపాడేటువంటి డీజీపీని కలిసి విజ్ఞాపన చేద్దామంటే మా విజ్ఞాపన పత్రాన్ని అందుకోవడానికి కూడా డీజీపీ గారు సమయం నిరాకరించారంటే ఈ ప్రభుత్వానికి దళితులంటే ఇంత సులకన భావన అనేటువంటిది అర్థమవుతా ఉంది. చంద్రబాబు నాయుడు అన్నాడు గతంలో దళితులు పుట్టలను కోరుకుంటారని చెప్పాడు కదా, అందువల్ల చంద్రబాబు నాయుడికి దళితులంటే పడదన దానికి ఎందుకంటే సాక్షుడు కావాలడుగుతా ఉన్నావు. చంద్రబాబు నాయుడు దళిత వ్యతిరేక ప్రభుత్వంగా మారాడు కాబట్టి ఈ 18 నెలల కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల దాడులు జరుగుతామని, అత్యాచారాలు జరుగుతున్నాయి. మా మాదిగ బిడ్డలే దాడులకు గురవుతున్నారు, ముఖ్యంగా మా మాదిగ స్త్రీలే అత్యాచారాలకు గురవుతున్నారు, ముఖ్యంగా మాదిగ పేటలే సాంఘిక బహిష్కరణ చేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఈరోజు స్పష్టంగా చెబుతున్నాం, డాక్టర్ బాబు జగజ్జీవన్ విగ్రహం సాక్షిగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యింది. దళితుల మీద
ఉద్దేశపూర్వకంగా దాడి చేస్తున్న దానికి ఈ రోజు నుంచే కౌంట్ డౌన్ ప్రారంభమైంది. చంద్రబాబు దళితులు పడదనడానికి ఈ రాజధాని నడుపుతున్నటువంటి విజయవాడ నడిపట్టినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని చీకట్లో మగ్గుతూ దాన్ని పరిశుభ్రం చేయకుండా దానికి నిధులు కేటాయించకుండా చీకట్లో పెట్టినటువంటి ఈ పెద్ద మనిషి దళితులను చంపినటువంటి చోట వాళ్ళ మామ విగ్రహాన్ని 600 అడుగుల విగ్రహాన్ని పెడతాను, దానికి 1500 కోట్లు కేటాయిస్తాను అంటే దళితులు అంటే ఎంత చిన్నచూపో, అదేవిధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎంత చిన్నచూపు అనేది స్పష్టంగా అర్థమవుతుంది. కనుక మందా సాల్మన్ హత్య కారకులటువంటి ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే అయితే ఉన్నాడో ఆంజనేయులు గారిని ప్రధాన ముద్దాగా చేర్చాల్సిన అవసరం ఉంది. మరి ముఖ్యంగా మందా సాల్మన్ హత్య చేసిన దాంట్లో పోలీసు నిర్లక్ష్యం ఉన్నటువంటి భాస్కర్ రావు, దాసేపల్లి చేసినటువంటి భాస్కర్ రావుని సస్పెండ్ చేసినటువంటి అవసరం ఉందని కోరుకుంటూ, ఏదైతే 18 నెలలుగా ఆ ప్రాంతాలు వదిలిపెట్టి పక్క గ్రామంలో తలదలుచుకున్నటువంటి దళితులు కానీ, ఎస్సీలు కానీ, బీసీలు కానీ మొత్తాన్ని ఆ ప్రాంతంలో చేర్చి లా అండ్ ఆర్డర్ కాపాడుతున్నాం అనేటువంటి దాన్ని నిరూపించుకోవాల్సినటువంటి అవసరం చంద్రబాబు మీద ఉందని చెప్పి తెలియజేస్తూ, ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి కౌంట్ డౌన్ మొదలైంది. దళిత వ్యతిరేకంగా చంద్రబాబు నాయుడు కాబట్టి చంద్రబాబు పత్రం దళితులతోనే మొదలని చెప్పి చంద్రబాబు తెలియజేస్తా ఉన్నాం. వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా అధ్యక్షుడిని. ఈరోజు రాష్ట్రంలో దళితులపై దాడులు జరుగుతూ ఉన్నాయి. ఈ కూటమి ప్రభుత్వం అధికారం వచ్చినాక మహిళల మీద అత్యాచారాలు, చిన్నపిల్లల మీద అత్యాచారాలు, మరి ప్రజల మీద దాడులు, మరి ముఖ్యంగా తీసుకుంటే గురజాల నియోజకవర్గంలో పిన్నెల్లి గ్రామంలో మందా సాల్మన్ గారు ఒక దళితుడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటమి పాలైనాక ఆ పిన్నెల్లి గ్రామం నుంచి ఆ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు బెదిరిస్తే అక్కడి నుంచి వెళ్ళిపోయి వేరే గ్రామంలో తలదాచుకుంటా ఉన్నాడు. తన భార్యకి ఆరోగ్యం బాగలేదని చెప్పేసి 20 నెలల తర్వాత ఆ కుటుంబం చూడటానికి సాల్మన్ గారు ఆ ఇంటికి వస్తే ఆ టీడీపీ గుండాలు అతని మీద పడి రాడ్డులతో ఇష్టానుసారంగా కొట్టి చంపటం జరిగింది. మరి సాల్మన్ మరణానికి కారణం కేవలం చంద్రబాబు, ఈ కూటమి ప్రభుత్వం ఏదో విధంగా గురజాల ఎమ్మెల్యే ఎరపతిని శ్రీనివాసరావు తెలియపరుస్తా ఉన్నా. దళితులపై దాడులు రోజు రోజు పెరిగిపోతా ఉన్నాయి. ఈ కూటమి ప్రభుత్వం అధికారం వచ్చినాక దళితుల మీద ఇష్టానుసారంగా దాడులు చేస్తూ ఉన్నారు. నేను ఈ సందర్భంగా చెబుతా ఉన్నా, జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు అప్పుడు ఒక కోడిని కోస్తే అరెస్ట్ చేసి జైలుకి పంపించారు, ఒక మేకను కోస్తే అరెస్ట్ చేసి జైలుకి పంపించారు. ఏదైతే మేకను కోసారో, కోడిని కోసారో ఆ యువకుల్ని ఇష్టానుసారంగా రోడ్డు మీద తిప్పుతో కొడుతూ వాళ్ళని పోలీసులు ఇబ్బంది పెట్టారు. ఈ రోజు గురజాలలో పిన్నెల్లి గ్రామంలో ఎవరైతే సాల్మన్ని చంపారో వాళ్ళని అరెస్ట్ చేశారా, రోడ్ల మీద తిప్పారా? రఫా అన్నందుకే ఇష్టానుసారంగా పోలీసులు ప్రవర్తిస్తా ఉన్నారు. మరి సాల్మన్ చంపిన వ్యక్తుల్ని ఎందుకు అరెస్ట్ చేయలేదు? ఈ సందర్భంగా చెబుతా ఉన్నా, నేను ఎర్రపతి శ్రీనివాసరావుపై అట్రాసిటీ కేసు పెట్టాలి. అదేవిధంగా అట్రాసిటీ కేసు ఎర్రపతి శ్రీనివాసరావు కాదు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు మీద కూడా అట్రాసిటీ కేసు పెట్టే సంగతి తెలియపరుస్తా ఉన్నా. చంద్రబాబు వైఖరి